హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. మీరు దీనికి అప్లై చేసుకునేటప్పుడు మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు ఏ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఒకసారి. దాంట్లోంచి మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, ఏది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది తక్కువ ఛార్జెస్ ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు. అవన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎటువంటి సేవింగ్ అకౌంట్ ఏమీ అవసరం లేదు. మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతకనే ముందు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్కి 1 by 1 అప్లై చేయడం కంటే ఈ అప్లై ప్రాసెస్లో మీరు డైరెక్ట్గా ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందో అవన్నీ లిస్ట్ వచ్చేస్తుంది. దాంట్లోంచి డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ నచ్చిన క్రెడిట్ కార్డ్ అనేది. సో ఆ ప్రాసెస్ అనేది ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు వేవ్ బెస్ట్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, పాన్ కార్డ్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్. సో మీరు సాలరీ జాబ్ చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చెక్ బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ముందుగా చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏవైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో మీకు సూటబుల్ అయినవి మీ ఎలిజిబిలిటీ బట్టి అవన్నీ లిస్ట్ అయితే వస్తుంది. ఇందులో కొన్ని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నాకు చూపించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియన్ క్రెడిట్ కార్డ్ అండ్ టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. సో ఇలా నాకు చూపించింది. మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు మెలినా క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఉంది. ఇంకా చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, అవన్నీ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం పీపుల్కి అప్రూవ్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెలినా క్రెడిట్ కార్డ్ ఒకటి అండ్ టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఒకటి. ఇవి ఎక్కువ మందికి అప్రూవ్ అవుతుంటే బేసిక్ ఎలిజిబిలిటీ బట్టి. సో ఇవి కూడా మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ దీంట్లో తీసుకోవాలనుకునే ముందు ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవాలి దాని బెనిఫిట్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి అనేది. సో మీరు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కిందే మీకు కీ బెనిఫిట్స్ ఉంటుంది. సో దాని మీద చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్స్కి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూసుకోండి. ముందుగా ఇక్కడ మనకి బుక్ మై షోకి, ఓయోకి, స్విగ్గీకి, యూబర్కి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి రిమైనింగ్ ఈఎంఎస్ ఫండ్స్కి 5 రివార్డ్స్ ఫండ్స్ ఉన్నాయి. అలా కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మీరు చెక్ చేసుకోవాలి మీకు ఏమేమి ఆఫర్స్ చూపిస్తున్నాయి, అవి మీరు యూజ్ చేయగలరా లేదా. నాకు ఇక్కడ బుక్ మై షో, ఓయో, స్విగ్గీ లాంటివి యూజ్ లేదు, నా ఏరియాలో అవి అసలు లేవు కాబట్టి నాకు అంత అవసరం లేదు, కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ నాకైతే యూజ్ అవ్వదు. ఇలా మీరు కూడా అక్కడ ఉన్న ఆఫర్స్ మీరు యూజ్ చేయగలరా లేదా అవన్నీ చూసుకోండి. ఆ తర్వాత తీసుకోండి. లేదు అంటే మీకు తీసుకున్న తర్వాత వాటిని యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. సో ముందుగానే చూసుకోవాలి. అక్కడ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉంది. నాకైతే ఎటువంటి ఫ్యూయల్ పర్చేస్ చేసే అవసరం అయితే లేదు కాబట్టి నాకు ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కూడా అంత యూజ్ అయితే లేదు. లాస్ట్లో నాకు టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఇది కొంచెం బెటరే రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్తో పోలిస్తే. ఇది రూపే క్రెడిట్ కార్డ్. దీన్ని నేను అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని డైరెక్ట్గా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ చేసినందుకు నాకు టాటా న్యూ ప్లస్ కాయిన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఆ యాప్ నుంచి రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు అదర్ క్రెడిట్ కార్డ్స్తో పోలిస్తాయి. ఇలా మీరు కూడా మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చాయో వాటిలోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏది బెటర్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా పక్కన కంపేర్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు దానికి సంబంధించి ఏవైతే క్రెడిట్ కార్డ్స్ మీకు వచ్చాయో ఎలిజిబిలిటీ, అందులోంచి మనకి కీ బెనిఫిట్స్కి, ఛార్జెస్కి, ఆఫర్స్కి అన్నిటికీ కేటగిరీ కింద లిస్ట్ అయితే వచ్చేస్తుంది డిఫరెన్స్ అనేది. సో ఈ విధంగా ఛార్జెస్ మేము సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్కి ఎంత ఛార్జెస్ ఉంది, ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్కి ఎంత ఛార్జెస్ ఉంది, అండ్ మనకి టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్కి ఎంత ఛార్జెస్ ఉంది. సో ఇలా మనకు చూపిస్తుంది. ఇలా మీరు కూడా చెక్ చేసుకోవాలి జాయినింగ్ ఛార్జెస్ ఎంత ఉంది, మనకి యాన్యువల్ ఛార్జెస్ ఎంత, అండ్ మనకి వేవ్ ఆఫ్ ఎంత అయినా అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్కి మనకి జాయినింగ్ ఫీజు అయితే ఏం లేదు, రెన్యువల్ ఫీజు చూపిస్తుంది 499 రూపీస్. సో ఇలా మీరు కూడా చెక్ చేసుకొని ఏది తక్కువ ఛార్జెస్ ఉందనేది పిక్ చేసుకోవచ్చు. సో నేనైతే టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద కీ బెనిఫిట్స్ ఉంటాయి, ఛార్జెస్ ఏమైనా ఉన్నాయి అవన్నీ చూపిస్తారు, సెలెక్ట్ చేసుకోండి. సో మనకి మెలినా క్రెడిట్ కార్డ్ అనేది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ బట్టి. సో నాకు ఇక్కడ చూసుకుంటే కింద మనకి జాయినింగ్ ఛార్జెస్, రెన్యువల్ ఛార్జెస్ చూపిస్తుంది 499 రూపీస్ ఉంది. సో నాకు రెన్యువల్ ఛార్జెస్ వేవ్ ఆఫ్ అవ్వాలంటే 1 lakh రూపీస్ ఆర్ అందుకంటే అబౌవ్ నేను 1 yearలో స్పెండ్ చేయమని అడుగుతున్నారు. సో ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి వేవ్ ఆఫ్ ఉందా లేదని.
ఆ తర్వాత కింద పర్మిషన్ పెట్టుకుని గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ పేజ్లో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటాయి అందులో కూడా. సో అవన్నీ ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ అడిగితే మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అది అందరికీ ఉండదు, కొంతమందికి అడగచ్చు, కొంతమందికి అడగకపోవచ్చు. చూసుకోండి మీరు. ఆ తర్వాత మీకు ఈకేవైసీ ఉంటుంది. దానికోసం ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మిషన్ పెట్టుకొని ప్రొసీడ్ ఫర్ ఈకేవైసీ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకొని వెరిఫై ఈకేవైసీ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఆ తర్వాత మీరు చేయాల్సింది మీ యొక్క వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం అక్కడ ముందుగా మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఇస్తారు, దాని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. అండ్ అదే పేజ్లో కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ చేసే ముందు మీ దగ్గర ఉండాల్సింది ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాలి, ఫిజికల్ కార్డ్ మీ దగ్గర, పెన్ వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ మీరు క్లిక్ చేసుకుంటే ముందుగా లాంగ్వేజ్ అడుగుతారు, తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. సో సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ వీడియో కేవైసీ మీరు క్లిక్ చేయగానే ఏజెంట్ అయితే వస్తారు. సో వాళ్ళు ఏవైతే మీరు ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేస్తారో మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కావచ్చు, అవన్నీ చెక్ చేసుకుంటారు. సో మీరు కరెక్ట్గా ఇచ్చేలేదని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు. అవన్నీ చెప్పండి. ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ చూసుకున్న తర్వాత సెల్ఫీ తీసుకొని సో మీ యొక్క పాన్ కార్డ్ అవన్నీ చెక్ చేసుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నారని చెప్పి మీ యొక్క వీడియో కేవైసీ. అండ్ ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవుతుందా లేదా అనేది విత్-ఇన్ 2 వర్కింగ్ డేస్లో తెలుస్తుంది, వెంటనే తెలియదు. ఇన్ కేస్ అప్రూవ్ అయితే కనుక మీకు మెయిల్ అండ్ మెసేజ్ కూడా చేస్తారు, రిజల్ట్ అయినా కూడా మీకు అప్డేట్ చేస్తారు. సో మీ ఎలిజిబిలిటీ బట్టి అంటే మీకు క్రెడిట్ కార్డ్ అయితే చూపించింది, మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకుని వాళ్ళు మీకు అది అప్రూవ్ చేయాలని లేదని డిసైడ్ అవుతారు. ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్ కానీ అప్రూవ్ అయితే అది మీకు ఇంటికి రావడానికి విత్-ఇన్ 7 వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుంది మీరు ఇచ్చిన అడ్రస్ బట్టి. ఆ తర్వాత మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అది రాకముందే దాన్ని యూజ్ చేయాలనుకుంటే మీకు వర్చువల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు యాప్ అయితే ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది, పేజ్ యాప్ అని చెప్పి. సో ఈ విధంగా ఉంటుంది ప్లేస్టోర్లో. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది, మీకు అప్రూవ్ అయింది. దాని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు పేమెంట్స్ మేనేజ్ చేయడం కానీ సో ఏమైనా పేమెంట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కానీ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా లేదా నార్మల్ పెయిడ్ క్రెడిట్ కార్డ్ అయినా సరే. సో మీకు అది ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. సో కానీ మీకు క్రెడిట్ కార్డ్స్ అనేవి మారుతుంటుంది మీ ఎలిజిబిలిటీ బట్టి. ఇంకా అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి, అదర్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్కి ఎలా అప్లై చేయాలని మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ పర్సనల్ లోన్స్ కూడా ఎలా అప్లై చేయాలని అనేది కూడా డీటెయిల్గా వీడియో చేశాను. సో అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏది అవసరం అనుకుంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్కి వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ.